హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని మరొక రివ్యూ తీసుకొచ్చాను, హోండా ఫేస్ లిఫ్ట్. సో చాలా రోజులైంది మనం రివ్యూస్ చేసి. సో మళ్ళీ ఆ వాక్ అరౌండ్, ఆ టెస్ట్ రైడ్స్ అవన్నీ కూడా చేద్దాం ఒక్కసారి. మళ్ళీ ఫేస్ లిఫ్ట్ ఏదైతే నేను ఫస్ట్ కెరియర్ అంతా కూడా సిటీ 5th జనరేషన్తో ఏదైతే నేను చేశానో, మళ్ళీ ఇప్పుడు సిటీ ఫేస్ లిఫ్ట్ వర్షన్తో మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయింది. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా మిస్ అయిన ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయో ఇంత ప్రీవియస్ మోడల్లో, అవన్నీ కూడా ఇప్పుడు సిటీ అనేది ఫుల్ఫిల్ చేసింది. అవి ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ముందుగా ప్రైజింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. కేవలం 12 lakhs నుంచి ఎక్స్షోరూమ్తో స్టార్ట్ అయింది. మనకి ఇది 17.77 lakhsలో మనకు నార్మల్ పెట్రోల్ మోడల్ అయితే ఎండ్ అవుతుంది ఎక్స్షోరూము. కలర్స్లో కూడా ఈసారి మనకి 6 కలర్స్లో లాంచ్ చేశారు. ప్లాటినం వైట్, వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్. సో ఇక్కడ చూస్తే కింగ్ ఆఫ్ ద సెడాన్స్ అనొచ్చు. మనకు ఈ కలర్లో చాలా బాగుంది. బ్లాక్ మాత్రం ఇంకా బాగా నచ్చింది నాకు. బ్లాక్ ఎడిషన్ లాగా అనిపిస్తుంది బ్లాక్ కలర్ అనేది. సో ఫస్ట్ చేంజెస్ గురించి మాట్లాడితేను, ముందుగా మనకి కంప్లీట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చేంజ్ అనేది చేశారు. హోండా లోగో చాలా బాగా డిజైన్ చేశారు మనకి ఇక్కడ. సో చాలామందికి ఈ కనెక్టెడ్ డిఆర్ఎల్ ఈ మధ్య నచ్చట్లేదు, బట్ ఈ సిటీలో మాత్రం ప్రాపర్గా సూట్ అయింది. చాలా బాగుంది కనెక్టెడ్ డిఆర్ఎల్. అండ్ ఇందులోనే ఇండికేటర్ కూడా ప్లేస్ చేశారు. అండ్ ఇది ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్లో స్మోక్డ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. స్మోక్డ్ ఫినిషింగ్ వల్లనే ఈ బ్లాక్ అండ్ మనకి థీమ్ అనేది కనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్లో చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు ఎయిర్ వెంట్స్, ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ బంపర్ అంతా కూడా చేంజ్ అయింది. అండ్ చాలా మిస్ అయిన ఫీచర్ ఏంటంటే 360 కెమెరా. ఫైనల్గా మనకు 360 కెమెరాస్ కూడా వచ్చాయి. చాలా అప్డేట్ అనేది చేశారు మనకు. కమింగ్ టు సైడ్ ప్రొఫైల్, పెద్దగా చేంజెస్ ఏం చేయలేరు. ఆల్మోస్ట్ సేమ్ ఇంతకుముందు ఏదైతే ఉండేనో మనకు అదే తీసుకున్నారు. అండ్ వీల్స్ కూడా చూస్తే మనకు 16 inches వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు సెక్షన్ వచ్చే వరకు 185, 55, 16 inches. మరి ఇది రైట్ ప్రొఫైలా, ఇంకొంచెం బెటర్ చేసి ఉంటే 195కి అప్గ్రేడ్ చేసి ఉంటే బెటరా, మీరు కామెంట్స్ బాక్స్లో కమెంట్లో చెప్పండి. అండ్ ఆల్రెడీ డిజైన్స్ కూడా చూడొచ్చు. బ్లాక్ ఎడిషన్లో మాత్రం కంప్లీట్ బ్లాక్ ఫినిష్ లాగా అది బాగా మ్యాచ్ అయింది, నాకు బాగా నచ్చింది. అండ్ ఇన్బిల్డ్ 360 కెమెరా. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ బ్లైండ్ స్పాట్ కెమెరాస్ ఉంటుండే లెఫ్ట్ సైడ్, ఇప్పుడు 360 కెమెరాస్ ఒకటి అప్గ్రేడ్ చేశారు. అండ్ రెస్ట్ ఆల్ డోర్ హ్యాండిల్ డిజైన్స్ కానివ్వండి, ఈ ఏదైతే సైడ్ బీడింగ్స్ ఉన్నాయో మనకు విండోస్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇంతకుముందులానే ఉంది. అండ్ వెనకాల మనకి డ్రమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హైబ్రిడ్ వర్షన్కి వచ్చే వరకు డిస్క్స్ అనేవి ఉంటాయి. కమింగ్ టు రేర్ ప్రొఫైల్, వావ్, సూపర్బ్ అనిపిస్తుంది నాకు రేర్ ప్రొఫైల్. ఎంత స్పోర్టీగా ఉంది చూడండి. మోడిఫై చేసినా కూడా ఇంత లుక్ అయితే రాదు. సో మనకు ఇంకొంచెం స్టైలిష్ స్మోక్డ్ ట్రాన్స్పరెంట్ ఫినిష్ టైల్ ల్యాంప్స్ తీసుకున్నారు. రేర్ బంపర్ అంతా కూడా చేంజ్ చేశారు. ఈ లిప్ స్పాయిలర్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. మనకి ఇప్పుడు స్టాండర్డ్ ఫిట్మెంట్తో వస్తుంది. అండ్ ఈ బ్లాక్ లైన్స్ అనేవి కూడా చాలా ఎలిగెంట్గా అనిపిస్తున్నాయి మన కార్కి. అండ్ ఈ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు లిప్ స్పాయిలర్ ట్రీట్మెంట్ ఏదైతే మనకు డిఫ్యూజర్ టైప్ ఉంటుందో ఇది చాలా బాగుంది. ఆఫ్టర్ మార్కెట్ కూడా ఇంతగా అయితే ఫినిషింగ్ రాదు మనకు. బూట్ స్పేస్ గురించి మాట్లాడితే, సో సేమ్ బూట్ స్పేస్ మోర్ దెన్ ఇనఫ్ మనకు సరిపోతుంది. నెక్స్ట్ మనకు ఒక్కసారి ఇంటీరియర్కి అయితే వెళ్ళిపోదాము. ఇంటీరియర్లో బీచ్ అండ్ బ్లాక్ థీమ్ ఇంటీరియర్స్ అనేవి తీసుకున్నారు. సో సేమ్ కంఫర్ట్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఫీచర్స్ అనేవి బెటర్ అయ్యాయి. ఏవైతే మిస్ అయ్యాయో ఇంతకుముందు అవన్నీ కూడా చూడొచ్చు. కమింగ్ టు కంఫర్ట్ వైజ్ సేమ్ ఉంటుంది, ఏం పెద్దగా మారలేదు. సో కంఫర్టబుల్ రేర్ సీట్సే, సిటీకి మెయిన్ పేరే తీసుకొచ్చింది రేర్ సీట్స్. అలా లగ్జరీగా కాలు మీద కాలు వేసుకొని మనకు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, అంత బాగుంటాయి. రిక్వెస్ట్ సెన్సర్ బోత్ ద సైడ్స్ ఉన్నాయి. ఇది టాప్ అండ్ వేరియంట్. దీంట్లో టోటల్ 4 వేరియంట్స్ లాంచ్ అయ్యింది. ఎస్వి, వి అండ్ నెక్స్ట్ మనకి టాప్ అండ్ జెడ్ వేరియంట్ అనేది చూడొచ్చు. సో ఫ్రంట్లో మనకు మెయిన్గా మాట్లాడాల్సింది యాంబియన్ లైటింగ్. సో మనకి వెల్కమింగ్ అండ్ గుడ్ బై ఫంక్షన్ కూడా ఉంది యాంబియన్ లైటింగ్లో. అండ్ కార్బన్ థీమ్ అనేది చూడొచ్చు మనకి ఇక్కడ. టోటల్ ఈ కార్లో మనకు 8 స్పీకర్స్ వస్తుంది. 4 స్పీకర్స్ అండ్ 4 ట్విటర్స్తో మనకు అప్గ్రేడ్ చేశారు. మ్యూజిక్ క్వాలిటీ కానివ్వండి, ఎవ్రీథింగ్ అప్గ్రేడ్ అయింది. అండ్ మనకు అడాస్తో పాటు అడాస్ వస్తుంది. ఎప్పుడైనా హోండా కార్స్లో రేడార్ అనేది రాదు, ఎందుకంటే మొత్తం కూడా ఇది అడాస్ సెన్సింగ్ లెవెల్ 1లో ఉంటుంది. సో ఓన్లీ గ్లాస్లోనే అడాస్ వస్తుంది. సో అదొక బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా ఇంపాక్ట్ అయినప్పుడు మాత్రం కాస్ట్ చాలా తక్కువ పడుతుంది. హోండా చాలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తారు కదా. కమింగ్ టు ఇంటీరియర్ చూస్తే సేమ్ డాష్బోర్డ్ థీమ్, కానీ కొన్ని మైనర్ చేంజెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్లో వెంటిలేటెడ్ సీట్స్ అనేవి అప్గ్రేడ్ చేశారు. మనకి ఫ్రంట్ 2 వెంటిలేటెడ్ సీట్స్. ఇంతకుముందు యాక్సెసరీస్లో పర్చేస్ చేస్తుండే, ఇప్పుడు స్టాండర్డ్ ఫిట్మెంట్ వస్తుంది టాప్ వేరియంట్లో. నెక్స్ట్ ఇవన్నీ కూడా పవర్ విండో కంట్రోల్ సేమ్ డిజైన్స్ తీసుకున్నారు. మెయిన్ మాట్లాడాల్సింది మనము ఏంటి అంటే, సో ఈ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. సో ఇప్పుడు 10.1 inch ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అనేది ఇస్తున్నారు. అండ్ 360 కెమెరాస్, న్యూ గ్రాఫిక్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, మన కార్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్లోకి ఇది మనము చేంజ్ అనేది చేసుకోవచ్చు.
మీరు చూసారా కలర్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఇంతకుముందు ఏంటంటే అన్ని కార్లకి వైట్ కారే వస్తుండే, బట్ ఇప్పుడు అలా కాదు, మన కార్ కలర్ తగ్గట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే, ఫైనలీ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వచ్చింది, విచ్ ఈస్ రియల్లీ గ్రేట్. అండ్ చాలామంది ఇది ఆక్వర్డ్గా ఉంది అలా అంటున్నారు. నేను లైవ్లో చూసిన తర్వాత అనిపించింది ఇది ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్లో అయితే అస్సలు లేదు. ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ మనకు ఈ క్వాలిటీ కానివ్వండి, ఈ ఫినిషింగ్ కానివ్వండి ఏది రాదు. సో ఇది చాలా బాగుంది. మనకు వీడియోస్లో చూసిన దానికి లైవ్లో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు కూడా ఒకసారి లైవ్లో చూడండి. ప్రైడ్ హోండా మాదాపూర్ బ్రాంచ్ విజిట్ చేసి వీళ్ళ దగ్గర హైబ్రిడ్ అండ్ నాన్ హైబ్రిడ్ పెట్రోల్ వర్షన్ 2 డిస్ప్లేకి ఉన్నాయి, టెస్ట్ రైడ్స్ ఉన్నాయి, విజిట్ చేయండి. బాబా సార్ ఎలాగ ఉంటారు స్క్రీన్ పైన నెంబర్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వైర్లెస్ ఛార్జింగ్ ఏదైతే మనం మిస్ అయ్యామో అది కూడా వచ్చేసింది. ఇప్పుడు యాక్సెసరీస్ అవసరం లేదు. సో మనకి ఇవన్నీ కూడా స్టాండర్డ్ వస్తున్నాయి. అండ్ క్లీన్ సెంటర్ కన్సోల్ అనేది ఉంటుంది. సేమ్ స్టీరింగ్ వీల్ విత్ అడాస్ కంట్రోల్స్ ఉన్నాయి. మనకి ఇంతకుముందులానే సేమ్ క్లస్టర్ తీసుకున్నారు. మనకు క్లియర్ వ్యూ క్లస్టర్, ఈజీగా అర్థమవుతుంది మనకు. ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ కూడా మనకి ఇందులో తెలిసిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆటో డిమ్మింగ్ IRVM, ఇది కూడా మిస్ అయ్యాం మనం, ఫైనల్ ఇది కూడా వచ్చేసింది. అండ్ సన్ రూఫ్ అయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ మనకు సన్ రూఫ్ గురించి తెలిసిందే. సో ఇవి మేజర్గా అప్గ్రేడ్ చేసిన ఫ్యూచర్స్ అండ్ ఆల్ మనకు మాట్లాడితే, ఒక్కసారి ఇంజన్ గురించి కూడా మాట్లాడతాము. సో ఇంజన్ ఏంటంటే మనకి సేమ్ ఇంజన్సే. ఇంతకుముందు హోండా సిటీలో ఏవైతే 2 ఇంజన్స్ వస్తుండేనో, ఒకటి నార్మల్ పెట్రోల్ ఇంజన్, ఇంకోటి హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్. మనం ఈరోజు నార్మల్ పెట్రోల్ ఇంజన్ మాట్లాడదాం, నెక్స్ట్ వీడియోలో మనం హైబ్రిడ్ గురించి మాట్లాడదాము. సో ఇది వచ్చేసి 1.5 హై వీటెక్ పెట్రోల్ ఇంజన్. ఇది మీకు చూపిస్తాను. ఇది 1.5 IVTEC పెట్రోల్ ఇంజన్, 121 bhp పవర్, 145 Nm టార్క్ విత్ 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 7 స్పీడ్ CVTతో పాటు వస్తుంది. సో వన్ ఆఫ్ ద రియలబుల్ అండ్ ట్రస్టెడబుల్ సక్సెస్ఫుల్ ఇంజన్ అని చెప్పొచ్చు. అండ్ చాలా క్లీన్గా ఉంటుంది, చూడొచ్చు. 4 సిలిండర్స్, చాలా సైలెంట్గా ఉంటుంది. మనకు అన్నీ కూడా క్లియర్గా విజిబుల్ అవుతూ ఉంటాయి. మీకు చూడొచ్చు ఆల్టర్నేటర్ కానివ్వండి, ఇంజన్ 4 సిలిండర్స్ ఉంటాయి, బ్యాటరీ కానివ్వండి, ఎయిర్ ఫిల్టర్స్. సో అన్నీ క్లీన్గా, మారుతి ఇంజన్ ఎంత నీట్గా ఉంటుందో హోండా కూడా అంతే ఇంజన్ నీట్గా. వి ఆల్ నో జపనీస్ టెక్నాలజీ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్. సో అందుకే ఇంజన్లో ఏం చేంజెస్ చేయలేరు, ఎందుకంటే సక్సెస్ఫుల్ ఉంది కాబట్టి. నెక్స్ట్ నాకు తెలిసి వస్తే కనుక ఎలక్ట్రిక్ రావచ్చు ఇది, అండ్ ఎలివేట్లో రెండింటిలో కూడా ఎలక్ట్రిక్ వస్తే మాత్రం బూమ్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా వాకర్లో ఉన్న చేంజెస్. ఒక్కసారి టెస్టెడ్ కూడా చేస్తాను, ఎందుకంటే ఇంజన్లో ఏం చేంజెస్ లేవు, బట్ ఏమన్నా ఏరోడైనమిక్స్ వల్ల చేంజ్ అయ్యిందా, పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది, అండ్ రియల్ టైం మైలేజ్ గురించి అడుగుతుంటారు కదా మీరు కామెంట్స్లో, అవన్నీ మీకు నెక్స్ట్ టెస్టెడ్ కంటిన్యూ వీడియోలో చూస్తుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయండి. సో డ్రైవ్కి అయితే వచ్చేసాం మనము. సేమ్ ఇంజన్ యాజ్ IVTEC, వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఇంజన్, స్మూత్, రియలబుల్, రిఫైన్డ్ ఇంజన్. అండ్ 121 bhp పవర్ తీస్తుంది, ఇది 145 Nm టార్క్. ఈ పవర్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో పెట్రోల్ ఇంజన్స్లో, అది సెడాన్లో విచ్ ఈస్ హైయెస్ట్ అని చెప్పొచ్చు. బికాజ్ ఇట్స్ ఎ న్యాచురల్ ఆస్పిరేట్. ఇది టర్బో కాదు, ఏదైతే కాంపిటీషన్ ఆఫ్ వర్చస్, వర్నా అండ్ ఏదైతే మనకు స్కోడా స్లావియా ఉందో, సో దానిలాగా మనకి ఇది టర్బో కాదు కాబట్టి న్యాచురల్ ఆస్పిరేట్లో ఈ పవర్ ట్రైన్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్. సో మెయిన్గా చాలామంది అడుగుతుంటారు, మన న్యాచురల్ ఆస్పిరేట్ ఇంజన్ కదా, ఇది ఎవరు పర్చేస్ చేయాలని అడుగుతుంటారు. సో నేను చెప్పాలి అంటే డే టు డే కమ్యూనిటీ, మనకు డైలీ లైఫ్ ఏదైతే ఉంటుందో, డైలీ ఆఫీస్ టు హోమ్ కానివ్వండి, వీకెండ్ షాపింగ్స్, సిటీ అండ్ అలా మంత్లీ వన్స్ ఎప్పుడైతే హైవేలో ట్రావెల్ చేస్తుంటామో వాళ్ళకి ఇది మోస్ట్ ఫన్నింగ్ అనేది చూడొచ్చు. అండ్ ట్రాక్షన్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఏదైతే మడ్ ఉందో, సో ట్రాక్షన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. సో మైలేజ్ మెయిన్గా చాలా ఇంపార్టెంట్. ఇది న్యాచురల్ ఆస్పిరేట్ కాబట్టి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 17.77 km/L క్లెయిమ్ చేస్తుంది. బట్ రియల్ వరల్డ్లో కూడా మనకు యావరేజ్గా 15 to 17 ఈజీగా వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఎలాంటి బ్లైండ్ స్పాట్స్ అవసరం లేదు, క్లియర్ రోడ్ వ్యూ అంతా కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఇది నాట్ ఓన్లీ ఆబ్వియస్లీ సెడాన్స్ గురించి తెలిసిందే కదా, క్లియర్ వ్యూ ఉంటుంది. అండ్ లేడీస్ కూడా చాలా ఇష్టంగా డ్రైవ్ చేస్తుంటారు ఈ కార్ని. బ్రేక్స్ అయితే వెనకాల డ్రమ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ఎ బెస్ట్ స్టాపింగ్ పవర్ అయితే ఉంది. గేర్స్ గురించి కూడా మాట్లాడాలి. సో దీంట్లో మనకు 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 7 స్పీడ్ CVTతో పాటు వస్తుంది. సో ఎవరికైతే సిటీలో ట్రాఫిక్ ఉంటుంది, గచ్చిబౌలి ఏరియాస్ ఉన్న వాళ్ళకైతే CVT వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను. బట్ మాన్యువల్ ఎంజాయ్ చేసే వాళ్ళు నాలాంటి వాళ్ళైతే డెఫినెట్లీ మాన్యువల్ని కూడా ట్రై చేయొచ్చు. క్లచ్ కూడా చాలా లైట్గా ఉంటుంది. ఏదైతే మనం హోండాలో చూస్తుంటామో
కొన్ని రోజుల తర్వాత క్లచ్ అనేది బిట్ హార్డ్ అవుతూ ఉంటుంది. బట్ దీంట్లో అలా కాదు, క్లచ్ చాలా స్మూత్గా ఉంది. బ్రేకింగ్ కూడా షాపింగ్ పవర్ చాలా బాగుంది. ఇనీషియల్ రేవింగ్ అనేది కొంచెం హయ్యర్ ఆర్పిఎమ్స్ వెళ్తూ ఉంది మనకు పవర్ లాగడంలో. బట్ ఒక్కసారి అరౌండ్ 1500 to 2000 ఆర్పిఎం రీచ్ అయిన తర్వాత చాలా స్మూత్, బటరీ స్మూత్ అయిపోతుంది కార్ అనేది. స్టీరింగ్ గురించి కూడా మాట్లాడాలి. స్టీరింగ్ వీల్ డిజైన్ మాత్రం ఏది ఇంతకుముందు ఉండేనో అదే తీసుకున్నారు. బట్ స్టీరింగ్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా యాజ్ యూ కెన్ సీ మంచి రెస్పాన్స్ అనేది ఉంది. స్టీరింగ్ అనేది చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. సో నో డౌట్ ఎట్ ఆల్. మనం చాలా ఓనర్షిప్ రివ్యూస్ కూడా చేసి ఉన్నాం ఇంతకుముందు. సో వాళ్ళందరూ కూడా చెప్పారు ఇట్స్ ఎ డ్రైవింగ్ కార్, డ్రైవర్ కార్ ఇది. అండ్ డాక్టర్స్ కార్ అని కూడా అంటూ ఉంటారు ఈ కార్ని. సో అది కూడా పేరుంది దీనికి. సస్పెన్షన్ గురించి మాట్లాడితే సస్పెన్షన్ ఓకే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్, ఇట్స్ ఎ డీసెంట్ సస్పెన్షన్. సో అరౌండ్ 5 members కార్లో కూర్చున్న తర్వాత ఇప్పుడు 3 members ఉన్నాము. బట్ అయినా ఇక్కడ లైన్స్ చూడొచ్చు మీరు. మెయిన్గా 2 కంప్లైంట్స్ వస్తుండే ఇంతకుముందు, ఫ్యూచర్స్ లేవని హోండా సిటీలో. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఫస్ట్ ఫ్యూచర్స్ అయితే ఫుల్ఫిల్ అయిపోయాయి. అన్ని ఫ్యూచర్స్ అయితే ఇప్పుడు టాప్ అండ్ వేరియంట్లు అయితే వచ్చేసాయి మనకు. అన్ని ఫీచర్స్ అయితే వచ్చేసాయి. సెకండ్ థింగ్ ఒకటి గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో ఏంటంటే సెడాన్ కార్. సో ఆబ్వియస్లీ సెడాన్ కార్స్కి అయితే కొంచెం లో గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఆ ఫన్ టు డ్రైవ్ ఎంజాయ్ చేసే వాళ్ళే చేస్తూ ఉంటారు. సో కొంచెం కూడా క్లచ్ మీరు హాఫ్ క్లచ్తో అయితే డ్రైవ్ చేయకండి, పెట్రోల్ కదా. సో పికప్ కొంచెం ఇనిషియల్ స్టేజ్లో నేను చెప్పాను కదా 1500 ఆర్పిఎం దాటిన తర్వాత ఆటోమేటిక్గా స్మూత్ అయిపోతుంది. ఆటోమేటిక్గా పవర్ అండ్ టార్క్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీకు ఇనిషియల్ నుంచే స్మూత్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే CVTకి అయితే వెళ్ళొచ్చు. సో అది కూడా బెస్ట్ చాయిస్. అండ్ ఏసీ గురించి అవసరం లేదు చెప్పాల్సిన. హోండా కార్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ అయితే ఉంటుంది మన కూలింగ్ సిస్టమ్ అనేది. ఇప్పుడు చూస్తే మీకు 1 numberలోనే కార్ అంతా కూడా చిల్ అయిపోయింది. సో విచ్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పాలి ఏసీ గురించి మాట్లాడితే, నో డౌట్ ఎట్ ఆల్. ఇది ఓవరాల్గా. సో స్టిల్ వీ కెన్ బై. ఎవరైతే ఫ్యూచర్స్ ల్యాగ్ అన్నారో వాళ్ళందరికీ ఫ్యూచర్స్ ఇప్పుడు వచ్చేసాయి. సో కమింగ్ టు హై మెయింటెనెన్స్ కార్స్, హై రిస్కీ ఎందుకు సెడాన్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే ఉంటుంది. సో అడాస్ టెస్టింగ్ అయితే అవసరం లేదు. అడాస్ టెస్ట్ చేయాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు హైబ్రిడ్ వర్షన్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ప్రాపర్ అడాస్ అంతా కూడా చూపిస్తాను. అండ్ హైబ్రిడ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మెయిన్గా మాట్లాడతాను. అందులో వాక్ అరౌండ్ ఉండదు. ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి, అండ్ అది ఎవరు పర్చేస్ చేయాలి. ఎస్పెషల్గా ఇది అయితే సిటీ అండ్ హైవే రెండింటికి ఇద్దరు పర్చేస్ చేయొచ్చు. బట్ హైబ్రిడ్ మాత్రం చాలామందికి తెలియని విషయం ఏంటంటే హైబ్రిడ్ సిటీలో 90% యూసేజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పర్చేస్ చేయండి. బికాజ్ సిటీలో అది బ్యాటరీ పైన రన్ అవుతుంది, అప్పుడు మంచి మైలేజ్ తీసిస్తుంది అది హైవే కంటే కూడాను. అది చాలామందికి తెలియక హైవే డ్రైవింగ్ కార్ అనుకుంటూ ఉంటారు. సో ఇది హైవే కోసం పర్చేస్ చేయొచ్చు, సిటీ అండ్ హైవే కంబైన్. అది మాత్రం ఎస్పెషల్గా సిటీలో ఎక్కువ డ్రైవింగ్ ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. NVH లెవెల్స్ కూడా ఒకటి ఇష్యూ అని చెప్తుండే, బట్ ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. ఓనర్షిప్ రివ్యూస్లో కూడా చూస్తున్నాం మనము NVH లెవెల్స్ ప్రాబ్లం అన్నారు హోండా సిటీలో. ఏదైతే ప్రాబబ్లీ ఫేస్ లిఫ్ట్ మోడల్లో అయితే సార్ట్ అవుట్ అయిపోయింది ఫైనల్గా. కొంచెం రేవింగ్ సౌండ్ ఏదైతే మనకు ఆ స్పోర్టీ రేవింగ్ సౌండ్ వస్తుందో మీకు వినిపిస్తాను. సో ఈ 5000 RPM రేవింగ్ సౌండ్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు మనకు. ఇది న్యాచురల్ ఆస్పిరేట్ ఇంజన్ లాగా అనిపించట్లేదు, ఏదో ట్యూన్డ్ టర్బో ఇంజన్ లాగా అనిపిస్తుంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్. సో ఇది ఓవరాల్గా న్యాచురల్ ఆస్పిరేట్ అండ్ ఫేస్ లిఫ్ట్ యొక్క చేంజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా. కార్ గురించి ఏదైనా ఎంక్వైరీ చేయాలన్నా, కార్ని పర్చేస్ చేయాలన్నా సో ఇమీడియట్గా మీరు మాదాపూర్ ప్రైడ్ హోండా అయితే ఉంది మనకు. స్క్రీన్ పైన మీకు నంబర్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. ఎనీ టైం మన ఛానల్తో మీరు కాంటాక్ట్ అయ్యి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ ఖచ్చితంగా వేర్ చేయండి.